నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తధారలేలా పాపికాశ్రయమిచ్చును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోన పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము పందివలే పొర్లిన నన్ను కుక్కవలె తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలె తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నన్వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్వెంబడించు
సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దునుమాడేది నీ రక్తమే గాయించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దయించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి, మరి ప్రాముఖ్యంగా యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచి గతించిన సంవత్సరాలన్నిట తన కృపను మన ఎడల వెల్లడిపరిచి ఈ విధంగా ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఎంతైనా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఉన్నతమైనటువంటి పిలుపును దేవుడు మనకిచ్చి ఆ పిలుపులో ఆయనను ఈ లోకానికి వెల్లడిపరచడానికి మన ద్వారా ఆయన ఇష్టపడుతూ ఉండగా, ఆయనను మనం ఎరిగిన వారిగా ఉండి దేవుని సన్నిధిలో ఆయన చేత బలముంది గొప్ప కార్యాలను జరిగించాలని దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడని ఈ 2025వ సంవత్సరం కొరకు దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యం అది. దానియేలు 11:32 నుంచి. అయితే ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ఆయన చేత బలపరచబడి ఆయన కొరకు మనము గొప్ప కార్యాలను జరిగించటానికి ఆయన సన్నిధానం చెంతకు మనం వెళ్ళి మన యొక్క జీవితాల్లో మనము వేయవలసిన ప్రతి అడుగును దేవుని సన్నిధిలో ఒక స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వంలో మనము అడుగులు వేసినప్పుడు అద్భుతకరంగా మన ద్వారా ఆయన తన నామాన్ని మహిమపరుచుకొనటానికి ఆయన మన కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్న దేవుడు. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని లేఖనాల్లో నుంచి మన యొక్క ధ్యాన భాగంగా కీర్తనల గ్రంథము
148వ సంకీర్తన 14వ చరణంలో కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో తెలియచేస్తున్న ఒక మాటను మనము చదువుకుందాం. ఆయన తన ప్రజలకు ఒక శృంగాన్ని హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికీ, ఆయన చెంత చేరిన జనులకు, ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. ఆమేన్. చదువుబడినటువంటి లేఖన వచనము ప్రభు తన యొక్క మహిమ కొరకై మనందరి జీవితాల్లో ఆయన నెరవేర్చి ఆయనకు మహిమ తెచ్చుకొని గాక. ఆమేన్. ప్రియులారా, మనము దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి సిద్ధపడినప్పుడు దేవుడు మన యొక్క జీవితాల కొరకు ఒక శృంగాన్ని హెచ్చించి ఉన్నాడు అని ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు తన యొక్క ధ్యానంలో దేవుని ఏర్పాటును గూర్చి ఆయన తెలియచేస్తున్నాడు. మన పితరులైనటువంటి ఇశ్రాయేలును వారి జీవితాల్లో గుర్తెరగని వారిగా వారి అడుగులు వేసిన విధానాన్ని మనం చూస్తాం. ఈనాడు అనేక మంది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు కూడా వారి యొక్క జీవితాల్లో ఆ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దానిని గుర్తెరగకుండా వారు ఈ లోకంలో అడుగులు వేస్తున్న విధానాన్ని మనం చూస్తాం. అయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దానిని ఎరుగక వారు దేవునిని అడిగారు, మాకు ఒక రాజు కావాలి అని. అయితే దేవుడు వారి యొక్క మాట విని వారి కొరకు ఒక రాజుని దేవుడు ఇచ్చాడు. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అంటాడు, ఇదిగో నీ యొక్క పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండగా నీ రాజు ఏమాయను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటివి కదా, నీ అధిపతులు ఏమైరి? నేను నీకు రాజును నియమించితిని. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఆశలను బట్టి వారికి ఒక రాజునిస్తే ఆ రాజు వారిని దేవునికి మహిమకరమైన ఏర్పాటు వైపుకి నడిపించినటువంటి ఒక పరిస్థితిని వారు కలిగి ఉన్నారు. అయితే వారి యొక్క ఆశ, వారి యొక్క ఆలోచన చొప్పున కాకుండా దేవుడు సర్వమానవాళి కొరకై ఒక శృంగాన్ని దేవుడు హెచ్చించాడని, అది తన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను సేవించే వారికి, ఇశ్రాయేలీలకు కూడా ఒక ప్రఖ్యాతికరంగా ఆ శృంగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని దావీదు దేవుని సన్నిధిలో గుర్తెరిగాడు. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 70వ వచనంలో మనం చూస్తాం. ఏమనంటే, దేవుడు దావీదునందు మనకి ఒక రక్షణ శృంగాన్ని దేవుడు ఏర్పరిచాడు. అది ప్రభువైన
యేసుక్రీస్తు వారి ద్వారా. దేవుని సన్నిధిలో మన యొక్క జీవితాల్లో చాలా సందర్భాల్లో మనము దేవుడు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ శృంగాన్ని మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మహిమ కలిగిన ఆ భద్రతా స్థానాన్ని మనము మన విశ్వాస జీవితంలో దేవునికి మహిమకరంగా వినియోగించి ముందు పరుగులు వేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆ ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించామో అప్పుడు ఈ లోకమంతా మన శత్రువుగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనము మన యొక్క శత్రువుల నుండి మనల్ని ద్వేషించు మనం ఎప్పుడైతే యేసు క్రీస్తుని మన యొక్క రక్షణ శృంగంగా మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉన్నామో మనము ఆయన మీద విశ్వాసం ఉంచిన తర్వాత ఆనాడు మీరు ఆయన మీతో చెప్పున్నది చేయండి అని మరియు ఏ విధంగా ఆ యొక్క కానా విందులో తెలియచేస్తుందో ఆ విధంగా మనము మన విశ్వాస యాత్రలో ఆయన మన జీవితాల కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి ఒక ఆశ్రయ స్థానం అని గుర్తెరిగి మనము మన భయాలలో మనకు ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి మన చుట్టూ దృష్టించే వారి మధ్యలో మనము మన జీవిత కాలం అంతా కూడా మనము నిర్భయంగా ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను మనము సేవించాలి అని అంటే మనము ఆ దేవుడు హెచ్చించినటువంటి ఆ శృంగము, ఆ రక్షణ శృంగంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ స్వరాన్ని మన జీవితాల్లో మన యొక్క ప్రతి పరిస్థితుల్లోనూ మనము వినగలిగిన స్థితిలో మనం ఉండటము మన జీవితాలకు ఎంతో అవసరం. అందుకే 89వ కీర్తనలో కీర్తనాకారుడు ఒక మాట చెప్తూ దేవుని సన్నిధిలో 15వ వచనంలో 89వ కీర్తనలో ఆయన ఏమంటున్నాడంటే శృంగధ్వనుల నిలుగు ప్రజలు ధన్యులు అని. దేవుని జీవము కలిగిన మార్గంలో మనం వెళ్ళేటువంటి ప్రయాణంలో అనేక సందర్భాల్లో మనము విశ్వాస యాత్రను మనం చేస్తున్నప్పుడు ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారి యొద్ద నుంచి వచ్చేటువంటి ఆ స్వరాన్ని మనము మన జీవితాల్లో ఆలకించటము మనకెంతో అవసరం. ఎందుకంటే ఆ స్వరాన్ని మనం విన్నప్పుడు మాత్రమే మనము ఆయనను చూచేటువంటి ఒక అనుభవం దానికి ఆయన మార్గదర్శకత్వాన్ని పొందుకుని ఆ మార్గంలో నడిచేటువంటి ఒక పరిస్థితిలోనికి మనము వెళ్ళగలుగుతాం.
చాలాసార్లు మనం అలాగే వాక్యమును మన యొక్క జీవితాల్లో మనము తీసుకునే పరిస్థితులు మన జీవితాల్లో మనము కొన్నిసార్లు ప్రతికూలముగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎందుకంటే వాక్యము వాడగలిగిన రెండంచుల ఖడ్గం కాబట్టి ఆ వాక్యము కొన్ని సందర్భాల్లో ఈ లోక సంబంధమైన అధికారం కూడా ఆ వాక్యాన్ని వినియోగించి మన ఎద్దకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు అలాగూ యేసయ్య దగ్గరకు వచ్చింది. కానీ ఆయన స్పష్టంగా తండ్రి వద్ద నుంచి ఆయన యొక్క మార్గదర్శకత్వాన్ని పొందినవాడుగా అద్భుతకరంగా వాక్యాన్ని సరిగా వినియోగించిన విధానాన్ని మనం చూస్తాం. 40 దినాల ఉపవాస ప్రార్థన అనంతరం మత్తయి సువార్త 3-4 అధ్యాయాలు. అయితే మన యొక్క విశ్వాస యాత్రలో అనేక సందర్భాల్లో ఆయన వద్ద నుంచి వచ్చేటువంటి ఆ శృంగధ్వనిని మనం గుర్తిరిగి దేవుని ఆత్మ సహాయంతో మనం ఎప్పుడైతే మనను మనము సిద్ధపరచుకుని ముందుకు వెళ్తామో ఆయన తన యొక్క ముఖ కాంతిని మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు ఏవైతే మన భయాలకి మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆందోళనలో నుంచి మనల్ని విడిపించి దేవునికి మహిమకరంగా మన శత్రువులకు మన విరోధులకు కూడా భయము కలిగేటట్లుగా దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రతి సంవత్సరము 7వ నెలలో దేవుని సన్నిధిలో ఆ విధంగా ఆయన సన్నిధానం చెంతకొచ్చి మీరు ఆ శృంగధ్వనిని వినండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధ సంఘంగా సమకూర్చుకొని ఆయన సన్నిధిలో నిలవబడండి అని దేవుడు వాళ్ళకి ఒక కట్టడని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రమును దానిలో నుంచి దేవుడు అనుగ్రహించే మార్గదర్శకత్వాన్ని వాళ్ళు పొంది దేవునికి మహిమకరంగా అడుగులు వేయగలుగుతారు. లేకపోతే దేవుడు మాకేం చేశాడు అనేటువంటి ఒక పరిస్థితిలోనికి ఆ ప్రజలు వెళ్తున్నారు. అందుకే మలాకీ గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను చూచి వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2వ వచనంలో, నేను మీ ఎడల నా ప్రేమను చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయం నుండి నీవు మా ఎడల ప్రేమ చూపితివని అంటారు. ఏశావు యాకోబుకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని, ఇదే యెహోవా వాక్కు. ప్రభు సన్నిధానం చెంత దేవుడు ఒక అర్హత లేనటువంటి వ్యక్తిని దేవుని యొక్క ప్రేమను చూపించి దేవుడు అతనితో మాట్లాడి ఆ యొక్క డీటెయిల్లో
ఆయన ప్రత్యక్షమై నిశ్చయంగా నీవు తిరిగి ఈ దేశం వచ్చే వరకు నేను నీకు తోడై ఉంటానని చెప్పి అద్భుతకరంగా ఆ అబ్రహాములో నుండి దేవుని ప్రణాళిక అయినటువంటి ఈ యొక్క దావీదు వంశములో నుంచి వచ్చి ఒక రక్షణ శృంగాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఎంపిక చేసుకున్న ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమను మనము చూడగలుగుతాం. అలాగే ఈనాడు రక్షించబడినటువంటి నీవు నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభువైన ఆకర్షించుకున్నటువంటి ప్రజల్లో అనేకులు గొప్పవారు గనులైన వారు లేరు. చాలా స్వల్ప మంది ఈ లోక సంబంధంగా కూడా ఒక ఉన్నతమైన విలువలు కలిగిన ప్రజలు. కానీ అనేకులు జ్ఞానం లేనివారు, విద్య లేనివారు, బలం లేనివారు, అనేక రకాలైనటువంటి ఈ లోకానుసారంగా చూస్తే వెర్రి వారు కూడా ఉన్నారని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 30 వచనాలను చెప్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క ఎంపికలో ఉండి ఆయన సన్నిధానం చెంతకు మనం వచ్చి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ శృంగమును మన యొక్క జీవితాల్లో మనము ఆశ్రయించి మనం అడుగులు వేస్తున్నప్పుడు ఆయనకు మహిమకరంగా మన యొక్క మార్గాలలో మనం అడుగులను వేయటానికి ఈ లోకంలో మనము యేసుక్రీస్తు వారి ప్రణాళికలో మన జీవితాలను నడిపించడానికి దేవుడు మనల్ని నిలబెట్టి ఉండగా ఏ విధంగా ఆయన సన్నిధిలో మనం ఆయనకు ఒక ఆలయంగా ఉండేటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఆయన మహిమ గుణాతిశయములను వెల్లడిపరిచేటువంటి స్థాయిలో మనము ఆ రక్షణ శృంగాన్ని మన యొక్క జీవితాల్లో మనం ఆశ్రయించి దేవునికి మహిమకరంగా అడుగులు వేస్తున్నామా? ఇది ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని వేస్తున్న ప్రశ్న. ఆనాడు ఆ పాత నిబంధన ముగింపు కాలంలో 400 సంవత్సరాల ఆ చీకటి కాలంలోనికి వెళ్ళటానికి ముందు దేవుడు వారిని అడుగుతున్న ప్రశ్న అదే. నేను మిమ్మల్ని ప్రేమించాను, యాకోబుని ఏర్పరచుకున్నాను, అయితే నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఏమైనది అని. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత యేసు క్రీస్తునందు దేవుడు మనలని ఆయన ఏర్పాటులో నిలవబెట్టి మన యొక్క జీవితాల ద్వారా ఆయన తన మహిమను లోకానికి వెల్లడిపరచడానికి ఇష్టపడుతూ ఉండగా అందుకు మనకు కావలసిన కృపనిచ్చి ఆయన మనల్ని వెంబడిస్తూ ఉండగా ఆనాడు యాకోబు దేవుని మహిమ కలిగినటువంటి ఒక ఏర్పాటులోనికి రావటానికి 20 సంవత్సరాల కాలము ఆ విధంగా తన ప్రయాణంలో తాను అడుగులు వేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అతనిని పిలిచి నిశ్చయంగా నీవు వచ్చిన దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ విధంగా దేవుని మాటకు విధేయత చూపించి బయలుదేరాడో తన ఎదుట ఉన్నటువంటి
భయాలను, తన ఎదుటిన్నటువంటి తనను ద్వేషిస్తారని, తనకు శత్రువులుగా ఉంటారని అనుకున్నటువంటి ఆ ఏశావుని సైతము దేవునికి మహిమకరంగా ఈ యాకోబు వేసిన అడుగులను బట్టి, దేవుని మాటకు విధేయుడై యాకోబు వేసిన అడుగులను బట్టి దేవుడు ఆ శత్రువు అనుకుని ద్వేషిస్తాడనుకున్నటువంటి ఏశావుని సైతము దేవుడు ప్రేమగా యాకోబుని చేర్చుకునేటట్లుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించాడో అప్పుడు తన యొక్క భయాలలో దేవుని మాటకు విధేయత చూపించి నడుస్తున్నప్పుడు ఆ ఎదోకు రేవులో ఆయన యొక్క ముఖ దర్శనాన్ని పొందుకొని నిశ్చయంగా ఆయన సన్నిధిలో ఆ రాత్రి పెనుగులాడి తన యొక్క జీవితంలో ఒక ఇశ్రాయేలుగా నిలబడిన విధానాన్ని మనం చూస్తాం. ఈ 2025 దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ శృంగంలో ప్రభువైన యేసు క్రీస్తు నందు నిలువబడి నిశ్చయంగా ఆయన మహిమ గుణాతిశయాలను నీ ద్వారా వెల్లడిపరచడానికి, నీవు ఆయనకు ఒక ఆలయంగా నిలవబడటానికి ప్రభు సన్నిధిలో నీవు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ ఎదోకు రేవులో ఏ విధంగా యాకోబు తనను తాను ఒంటరిగా చేసుకొని తనకున్న సమస్తాన్ని పంపివేసి దేవుని సన్నిధిలో నిలవబడ్డాడో ఆ విధంగా నీవు ఆయన సన్నిధానం చెంత నిలవబడితే దేవుడు నీ యొక్క మార్గంలో నీకు ఎదురుగా ఉన్న నీ శత్రువులు, నిన్ను ద్వేషించువారు నీ యొక్క మార్గములో నీవు ఆయనను సేవించటానికి నీ ఎదుట ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఆయన తన మహిమ కలిగిన ఆత్మ కార్యాలను జరిగించి దేవుడే విశేషమైన కృపనిచ్చి నిన్ను ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడే. నీవు ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత ఆ బలి అర్పణతో నిబంధన చేసుకున్న తన భక్తులను తన వద్దకు సమకూర్చమని ఆనాడు ఏ విధంగా చెప్తున్నాడు, అలాగ నీవు ప్రభు సన్నిధానం చెంత ఒక ప్రత్యేకమైనటువంటి సమర్పణతో ఆయన సన్నిధిలో నీవు నిలవబడితే దేవుడు ఆశ్చర్యకరంగా నీ యొక్క మార్చుకోవటానికి ఆయన ఏ విధంగా ఒక శృంగాన్ని ఏర్పాటు చేసి ఆయన అనుగ్రహించినటువంటి ఆ శృంగములో దేవుడు తన నామానికి ప్రఖ్యాతిని తీసుకుని రావటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాగే నీ జీవితం ద్వారా తన నామాన్ని మహిమ పరుచుకోవటానికి, తనని లోకంలో ఒక మహిమ కలిగిన రక్షకుడిగా వెల్లడిపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో నీవు గతించిన దినాలు, నెలలు, సంవత్సరాలు నీ ఎదుటిన్న ప్రతికూల స్థితులను చూస్తూ యాకోబు వలె నీ అడుగులను వేసావేమో. ఈ నూతన సంవత్సరంలో నీవు ప్రభు పాదాలకు అప్పగించుకొని ఆ ఎదోకు రేవులో ఆయన సన్నిధిలో ఏ విధంగా యాకోబు నిలవబడ్డాడో అలాగా ఆయన కృపాసనహాసనం చెంత నీవు ఆయన సన్నిధిలో నిలవబడితే
ఈ లోకంలో అనేక మందికి అనేకమైన ఆశ్రయాలు ఉన్నాయేమో, కానీ మనకైతే ఒక బలిపీఠం ఉన్నదని, ఆ బలిపీఠం మీద సదాకాలము ప్రోక్షించబడిన రక్తం ఉన్నదని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు సెలవిస్తున్నట్లుగా నిశ్చయంగా ఆయన పౌలును ఆ విధంగా ఆయనకు మహిమకరంగా ఒక ప్రఖ్యాతి కలిగించిన పాత్రగా నిలబెట్టాడు. ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆయన యొక్క మహిమ కలిగిన ఆత్మ సహాయంతో దేవుడు దావీదు నందు హెచ్చించినటువంటి ఆ ప్రభువైన యేసు క్రీస్తు వారిని, ఆయన యొక్క స్వరాన్ని నీ యొక్క జీవితంలో, నీ ఉన్న మార్గంలో ఏ విధమైన ప్రతికూల పరిస్థితులైనను నీవు ఆయనకు అప్పగించుకుని ఆయన సన్నిధిలో నిలబడితే అద్భుతకరంగా ఆయన తన మహిమ కలిగిన ఆత్మ సహాయంతో నిన్ను ముందుకు నడిపించడానికి, నీ యొక్క జీవితంలో ఆయన తన ప్రేమను నీ ఎడల వెల్లడిపరిచి, నీకంటే గొప్పవారు, గనులు, ఆధిక్యత కలిగిన వారు అనేక మంది ఉన్నను, వారందరి మధ్యలో దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్న విధానము, నీ కొరకు ఆయన కలిగి ఉన్న ఆ ప్రణాళిక, నీ ద్వారా ఆయన తన మహిమను వెల్లడిపరుచుకునటానికి ఇష్టపడుతున్న విధానము, నీ ద్వారా ఆయన తన నామానికి ప్రఖ్యాతిని కలుగు చేసుకునటానికి ఆయన ఎదురు చూస్తుండగా ప్రభు సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకో. నీ జ్ఞానంతో, నీ ఆలోచనలతో, నీ ఎదుటిన్నటువంటి ప్రతికూల స్థితులతో నీవు నిలిచిపోకుండా దేవుని పరిపూర్ణమైన ఆత్మ సహాయమును నీవు కోరుకొని ఆయన సన్నిధానం చెంత నీవు నిలవబడు. నిశ్చయంగా ఆయన తన రక్తముతో నిన్ను శుద్ధీకరించి ఏ విధమైనటువంటి అవిధేయతలున్నా, ఏ విధమైనటువంటి లోపాలు దాగి ఉన్నా వాటన్నిటినీ ఆయన తన యొక్క రక్తముతో శుద్ధీకరించి నిశ్చయంగా ఆనాడు ఎన్నో రకాలైన అవిధేయతలు ఒక్క బలిపీఠమైనా కట్టకుండా 20 సంవత్సరాలు అడుగులు వేసినటువంటి ఆ యాకోబును దేవుడు తన యొక్క కనికరంతో మరలా ఆయనకు మహిమకరంగా నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడిన విధానము అద్భుతకరంగా ఈనాటి వరకు ప్రపంచంలో ఆయన మహిమను వెల్లడిపరిచేటువంటి ఒక ప్రఖ్యాతి కలిగించి ఒక దేశంగా నిలబెట్టినటువంటి ఏర్పాటు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఎదుటిన్న మార్గంలో దేవుడు తన జీవము కలిగిన ఆత్మ సహాయంతో జరిగించడానికి, నేను హెచ్చించటానికి, నేను ఆ ఉన్నతమైనటువంటి ఏర్పాటులో నిలవబెట్టడానికి, నీ ఉన్నటువంటి ఏ విధమైన ప్రిజన్ లాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్న ఆ ప్రిజన్ నుంచి ఆ ప్యాలెస్ కి నడిపించటానికి, ఆయన మహిమ కలిగిన మహోన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. అదే దావీదు యొక్క జీవితం యొక్క అద్భుతకరమైనటువంటి ప్రయాణం. తన యొక్క జీవితంలో యెహోవా నా కోట, నా కొండ, నా ఆశ్రయదుర్గము, నా రక్షణ శృంగము అని దేవుని సన్నిధిలో తనను తాను దేవునికి అప్పగించుకుని ఆ 18వ కీర్తనలో నిశ్చయంగా ఆయన స్వరమును కాదేశు అరణ్యాన్ని కాల్చగలిగిందిగా, వేళ్ళని ఈనజేయగలిగిందిగా, నిశ్చయంగా ఆయన స్వరము ఆయన మహిమ కలిగిన మార్గాలను సృజించగలిగిందిగా తన యొక్క జీవితంలో తన అనుభవ జ్ఞానముతో దేవుని సన్నిధిలో ఆయన అడుగులు వేసి నిశ్చయంగా ఒక ఉన్నతమైన మాదిరిగా నిలవబడ్డాడు. 2025లో ఆ విధంగా దేవుడు నీ కొరకు హెచ్చించినటువంటి ఆ శృంగాన్ని,
రక్షణ శృంగంగా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీ యొక్క జీవితంలో నిలబడుతుండగా నీవు ప్రభు సన్నిధిలో అలాగే నిన్ను అప్పగించుకొని ఆయన స్వరాన్ని వింటూ ఆయన ముఖ కాంతిలో నీవు ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి నీ ఎదుటిన్నటువంటి ఏ విధమైనటువంటి భయాలైనను నీ ఎదుటిన్నటువంటి ఏ విధమైన నేను ద్వేషించేటువంటి వారు నీ శత్రువులు నీ ఎదుట ఉన్న నీవు ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో అడుగులను వేయటానికి నిన్ను ఆయుత్తపరుచుకో. నిశ్చయంగా నీ ద్వారా గొప్ప ప్రఖ్యాతిని గొప్ప పేరును ఆయన తన నామానికి మహిమకరంగా నిలబెట్టి నడిపించుకోవటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకొని ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు నీ యొక్క విధేయతలు నీ యొక్క లోపాలు ఏమున్నా దేవుడు తన దాతృత్వంతో తన యొక్క కృపతో తన యొక్క కనికరంతో వాటిని ఇంకా అన్నిటికీ జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరంతో ముందు కడుగులు వేయటానికి సిద్ధపడు. ప్రభు నిశ్చయంగా నీ ఎడల తన ఉన్నతమైన కార్యాన్ని జరిగించడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన ఉద్దేశములు ఆయన ప్రణాళికలు శాశ్వతమైనటువంటిదని నీవు ఏమాత్రమును కూడా నీ యొక్క జీవితంలో అలక్ష్యం చేసినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి కాలాలను విడిచిపెట్టి ఆయన ఉన్నతమైన ఏర్పాటు యొద్ద నిలవబడు. ప్రభు ఇప్పుడే నిన్ను దర్శించి ఈ దినము నుంచి తన మహిమ కలిగిన ఏర్పాటులో నిన్ను విడవక నిన్ను ఎడబాయక నిన్ను వెంబడిస్తున్న ప్రభు తన ప్రత్యక్షతను నీకు ఇచ్చి నిన్ను ఆయనకు మహిమకరంగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా మహోన్నతుడా మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. అటు మీ ప్రేమను నీవు లోకానికి వెల్లడిపరిచి నీ యొక్క గానొక్క కుమారుణ్ణి మా కడుపునానైనా ఈ లోకంలో నీవు బలిగా అర్పణగా నీవు మమ్మలను నానైనా విమోచించటానికి నీవు అప్పగించి నీ పిల్లలుగా నీ సన్నిధిలో నిలవబడటానికి నీవు మాకు ఇచ్చిన ఈ ధన్యకరమైన ఏర్పాటును బట్టి వందనాలు. నీవు తండ్రివిగా నీ యొక్క సన్నిధిలో నీకు మహిమకరంగా మేము అడుగులను వేయటానికి నీవు ఎల్లప్పుడూ మా కొరకు ఎదురు చూస్తుండగా ఆ విధంగా నానైనా నీ యొక్క మహిమ గుణాతిశయములు నీ ప్రజలుగా నానైనా నిన్ను వెంబడిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వెల్లడిపరచడానికి కృప చూపించమని వేడుకుంటున్నా. నీవు నివసించి ఒక ఆలయాలుగా నీ యొక్క మహిమ కనపరిచేటువంటి ఒక మందిరాలుగా నీ బిడ్డల యొక్క జీవితాలను మీరే నీకు మహిమకరంగా వెల్లడిపరుచుకుని వారిని నానైనా నీ సన్నిధిలో సిద్ధపరచండి. అలాగే నానైనా నీవు ఏ విధంగా మాకు ఇచ్చిన రక్షణ శృంగంలో నుండి నీ యొక్క ప్రణాళికను జరిగించుకోవడానికి మా ద్వారా నీవు ఇష్టపడుతున్నావో ఆ విధంగా ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఈ 2025లో నీకు మహిమకరంగా నడిపించి అద్భుతకరంగా యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఒక శాశ్వత శోభాతిశయునిగా బహుతరములకు సంతోష కారణంగా మీరు చేసిన దేవుడై ఉన్నారు. అలాగే నీ సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డను ఈ 2025లో నీకు మహిమకరంగా నడిపించండి. నీవే నీ కృపను ఆజ్ఞాపించి నాయన నా తండ్రి నీ నామానికి ప్రతి ఒక్క బిడ్డ ద్వారా మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో యొక్క మనం ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో ఆయన మాటకు విధేయత చూపించి ఆయన మార్గదర్శకత్వంతో ఆయనకు మహిమకరంగా నిలబడుతున్న ప్రజలకు కూడిన మనకును మన కుటుంబాలకు ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీకి ప్రభు అక్కడ పర్యంతము తోడయండి.
ఆయన మహిమని ఈ లోకానికి వెల్లడిపరిచినట్లుగా మన జీవితాలను వినియోగించుకును గాక. ఆమేన్.